నమస్కారం అందరికీ. నా నా వీడియోస్ చూస్తున్నందుకు, నన్ను ఆదరిస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నెలకొన్న హాట్ పరిస్థితులు. అదేంటంటే లాస్ట్‌లో ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది, వినండి. అదేంటంటే ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీలోకి టీడీపీ తీర్థంకి వచ్చినారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సాదరంగా కండువా వేశారు. కండువా వేసి వాళ్ళకి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఎప్పుడో రాజీనామా చేశారు. ఎమ్మెల్సీలు ఎప్పుడో రాజీనామా చేసిన వాళ్ళని ఇప్పుడు పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు గారు. దీని వెనకాల ఒక స్ట్రాటజీ ఉంది. అట్ ది సేమ్ టైం వైజాగ్ లో ఉన్న గ్లాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. వైజాగ్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఎప్పుడో దాన్ని డెవలప్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అది స్టార్ట్ అయింది. 80% కంప్లీట్ అయిపోయింది. ఈ ఈ ఈ మధ్యలో ఏమైందంటే డబ్బులు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయినాయి కాబట్టి ఆ బ్రిడ్జిని కంప్లీట్ చేసేసారు. కానీ దాన్ని ప్రారంభించరు అధికారికంగా. దాన్ని టీడీపీ వాళ్ళు, అంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని కట్టినట్టుగా క్లెయిమ్ చేసుకుంటున్నారు. అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీలు ఎప్పుడో రాజీనామా చేసిన వాళ్ళని ఇప్పుడు పార్టీలోకి ఆహ్వానించారు. అదంతా ఒక ఎత్తు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, అధికారం ఎక్కడుంటే అక్కడ దూకే వాళ్ళు చాలా మంది ఉంటారు. అధికారం ఎటువైపు ఉంటే అటువైపు. ఒకళ్ళేమో చంద్రబాబు నాయుడు గారు నా గుండెల్లో ఉన్నాడు, నా ప్రాణం అంటారు. తెలుసుగా మీకు, విడుదల రజనీ. సరే మీరు నాటిన మొక్కను సార్ నేను అని చెప్పేసి అనలే, ఆడు నా కొడుకు అన్నట్టు. సో మీరు సైబరాబాద్లో మీరు నాటిన మొక్కని సార్ నేను అని చెప్పేసి, ఆ తర్వాత తీరా చూస్తే వైసీపీలోకి వచ్చేసిన ఆవిడ. ఇప్పుడు మర్రి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా బూతులు విమర్శించే వాళ్ళు భయంకరంగా, ఆయన విమర్శలు చాలా ఘాటుగా ఉండేవి. ఇది వైసీపీలో ఉన్నప్పుడు. ఇప్పుడు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. జ్యోతుల్ నెహ్రూ గారు గుర్తున్నారా? అది ఇంకా ఆయన భాష అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఇలా ఉంటాయి రాజకీయ నాయకుల యొక్క మాటలు, వాళ్ళ పనితీరులు. అయితే నేను కూటమి ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు నాయుడు గారిని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. 2019 ఎలక్షన్స్ కు ముందు మీరు వైసీపీకి సంబంధించిన 60 మంది ఎమ్మెల్యేల్లో 23 మందిని ఏమో మీరు లాగేసుకున్నారు. ఆఖరికి మీరు 23 తను వెళ్ళిపోయారు. చాలా మంది దీన్ని అప్పుడు ట్రోలింగ్ కూడా చేశారు. ఇప్పుడు మీరు ముగ్గురు ఎమ్మెల్సీని లాగేసుకున్నారు, వాళ్ళు రాజీనామా చేశారు. ఏదైనా సరే వాళ్ళని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండగా మీ టీడీపీ వాళ్ళని ఎవరిని కూడా లాక్కోలేదు. మీరు మళ్ళా నా పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి గెలిచి అప్పుడు నా పార్టీలోకి రండి అని చెప్పేసి చెప్పారు. అయితే మద్దాలగిరి, వాళ్ళ అమ్మిని వంశీ, ఇంకా కొంతమంది ఇలాంటి వాళ్ళు తటస్థంగా ఉన్నారు. అయితే స్పీకర్ కూడా వాటిని ఆమోదించలేదు. ఇప్పుడు అధికారం ఎటువైపు ఉంటే అటువైపు దూకే వాళ్ళు ఉంటారు. ఒకవేళ అధికార పార్టీలో వాళ్ళు ఉన్నారు, ఎవరైతే ఉంటారో అధికార పార్టీలో వాళ్ళకి వాళ్ళు కోరుకున్నట్టుగా మంత్రి పదవులు ఇవ్వకపోతే అలిగేసి పార్టీ మారే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎగ్జాంపుల్గా మీ పార్టీలో ఉన్న డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణంరాజు గారికి మీరు 2024 ఎలక్షన్స్ కు ముందు, చంద్రబాబు నాయుడు గారు 2024 ఎలక్షన్స్ కు ముందు మీరు టికెట్ ఇవ్వకపోతే ఎంత రచ్చ చేశారో టీవీలన్నీ చూపించినాయి. నాకే టికెట్ ఇవ్వలేకపోతే ఇంకెందుకయ్యా నువ్వు అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు కదా, ఆయన డిప్యూటీ స్పీకర్ పీకే చేయండి, ఇంకోటి ఏం చేయండి, జగనే నయ్యం అని చెప్పేసి ఆయన మాట మార్చకపోతే నన్ను అడగండి. అంటే ఈ వీడియో చేసే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళ కింద పనిచేసే కార్యకర్తలు ఎవరైతే ఉంటారు, ఇప్పుడు మర్రి రాజశేఖర్ కానీ, లేదంటే కత్తి పద్మ ఆవిడెవరో ఉంది, వీళ్ళ కోసం పనిచేసిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అటు టీడీపీ జనసేన వాళ్ళతో తన్నులు తిన్నవాళ్ళు, అంటే టీడీపీ జనసేన ఉన్న కార్యకర్తలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళ చేత తన్నులు తిన్నవాళ్ళు. అంటే కార్యకర్తలు ఎప్పుడు డిషం కొట్టుకోవటమే కానీ వీళ్ళు మళ్ళీ అటు దూరుతూ ఉంటారు. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి జై కొట్టినప్పుడు కార్యకర్తలందరూ మేము కూడా చంద్రబాబు నాయుడుకి జై అన్నారు. వీళ్ళు వైసీపీకి జై కొట్టినప్పుడు మేమంతా కూడా వైసీపీకి జై అని చెప్పేసి జై కొట్టాలి. ఇలా ఉంటుంది పరిస్థితి. సో అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, చాలా మంది ఇప్పుడు జగన్కి జై, జగన్కి షాక్ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా ఇదే. ఎవరికి షాక్ లేదండి, జనాలకి ఆ ఫీలింగ్స్ ఎప్పుడో చచ్చిపోయినాయి సార్. ఎందుకంటే ఎప్పుడో లాగేసుకుంటారని చెప్పేసి జనాలు భావించారు. మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తాం.
ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు సార్. ఎవరికి షాకింగ్ ఏం కాదు. ఇది అలవాటయిపోయింది జనాలకి. ప్రజలందరికి అలవాటయిపోయింది. పెద్ద షాకింగ్ ఏమి లేదు. ఎందుకంటే ఉన్న వాళ్ళందరిని లాగేస్తారు కానీ పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డిలో పెద్ద చలనం ఏమి లేదు. ఇప్పుడు ఇప్పుడున్న 11 మందిని లాగేసినా కూడా లాగేసుకోవచ్చు అని చెప్పేసి మెంటల్‌గా ఎప్పుడో ప్రిపేర్ అయిపోయారు. కాబట్టి నేను అనేది ఏంటంటే పరిపాలన మీద దృష్టి పెడితే బాగుంటుందేమో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నా ఉద్దేశం. ఎందుకంటే నిరుద్యోగులకి వృత్తి ఇస్తా అని చెప్పేసి మీరు రాసిపెట్టారు. 2014 నుంచి 19 వరకు 2000 ఇస్తా అన్నారు. ఇప్పుడేమో 3000 ఇస్తా అని చెప్పేసి ఏమో మీరు వాగ్దానం చేసినట్టు నాకు గుర్తు. అది ఒకసారి మీరు ఆలోచించి దాన్ని కొంచెం ఆ డబ్బులు తెస్తే నిరుద్యోగులు కాస్త సంతోషపడతారు. ఓకే. ఇలాంటివి చాలా ఉన్నాయి సమస్యలు. మెడికల్ కాలేజీలు కానీ లేదంటే రైతులకు యూరియాకి సంబంధించిన వాటి మీద దృష్టి పెడితే బాగుంటుంది. వీళ్ళు లాక్కుంటే ఏమొస్తుంది సార్, మీకు కావాల్సినంత మంది ఉన్నారు, 150+ ఉన్నారు. వీళ్ళు లాగేసుకోవడం అంటే వీళ్ళు వీళ్ళు మీ పార్టీలో కోసం ఆహ్వానించడం మీరు ఎట్లా అకామిడేట్ చేస్తున్నారో ఇంతమంది నాకైతే అర్థం కాదు. అంటే శాసన మండలిలో బలం కోసం చేసి ఉండొచ్చు. కానీ పాయింట్ ఏంటంటే అధికార పార్టీ తరపున ఉన్న ఎమ్మెల్యేలు ఆశావహులు చాలా మంది ఉంటారు. వాళ్ళకి కావాల్సిన పదవులు, వాళ్ళకి కావాల్సిన మర్యాద, గౌరవం, వాళ్ళకి కావాల్సిన స్థానం వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీతో ఉంటారు. లేకపోతే వాళ్ళైనా సరే రేపు జగన్మోహన్ రాగానే మీ పార్టీలో ఉన్న ఇటు దూకుతుంటారు. అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇదే చచ్చిపోయింది సార్ జనాలకి ఫీలింగ్స్. ఎప్పుడో చచ్చిపోయింది. ఇది ఆ పార్టీలో కంటే వాడు ఈ పార్టీలోకి రావడం జనాలకి ఎప్పుడో ఆ ఫీలింగ్స్ అన్ని చచ్చిపోయాడు. ఇంక అందరూ పాటలు పాడుకోవడం వస్తున్నాయి ఫీలింగ్స్ అని. థ్యాంక్ యూ.